ఎమ్మెల్యే మందుల సామేల్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారు. నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. తాజాగా లిక్కర్ సిండికేట్ నిర్వాహకుల నుంచి ఎమ్మెల్యే మామూలు అంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. వైన్స్ యజమానులతో ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎమ్మెల్యేతో బేరసారాలాడుతూ లిక్కర్ మాఫియా స్ట్రింగ్ ఆపరేషన్ చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే మామూళ్ల వ్యవహారం బయటపెట్టాలనే ఉద్దేశంతోనే సీక్రెట్ కెమెరాతో సిండికేట్ మాఫియా ఆపరేషన్ చేసిందని ప్రచారం జరుగుతోంది. బయట నుంచి ఫోన్ చేయించి ఒకసారి ఫోన్ అంటే కాబట్టి ఆయన కొంచెం ఇంకోటి నా మర్యాద వాళ్ళకు తెలిస్తేనేమో మంచిగా ఉంటుంది ఆలోచన. నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళు బేమర్యాద అయితే అదే మీరు అదే ఎవడే సంసారి చెప్పండి, ఎవడు సంసారి చెప్పండి, ఎవడో సుతపు చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచినాం. ఇక నాకు ముందే కట్టుకొని రేపు ఎన్నికల కోసం పెట్టుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు ₹1,00,000 మళ్ళీ ఇంటికి వచ్చాక డీజిల్ కుండా అయిపోయి మనం చూసినాం. మా ముందే మీరు డబ్బులు తీసుకుని అది అయితే ఏమైంది, అన్యవాడ పోయినాగా ఆడైతే బండి దూరం బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్ళిపోయారు. డబ్బులు లేవు టైంకు తీసి పెట్టుకోను. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు ఆడు పోయినాక ఇంత ముందుకే 50,000 కట్టుండే కానీ అప్పుడే తక్కువ చేసిన లెక్క పెట్టుతానికి 5-10,000 మిగిలింది అడుగు విన్నారా. నేను పరిచయం గట్టే ఉండేది పరిస్థితి. గిట్లా ఈ చిల్ల వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు ఎరకది. ఏదైనా పుణ్యం కొట్టాలి, పుణ్యం కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిల్ ₹7,000 డీజిల్ వస్తాయి. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసిన అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా, ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు మీరితే గడపచ్చి 2,000 డీజిల్ అంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, నేను కొట్టిస్తాను కుట్టిరా చెప్పి. ఆ రోజు పిఏ అన్న బండి బండ్లు ఉన్నట్టున్నాయి, ఒక 5,000 బదిలీ అని తర్వాత తీసంటే ఇచ్చిన. తర్వాత నాకు ఇచ్చేటప్పుడు చివరి మున్సిపల్ ఆఫీస్ కానీ నాకు ఇచ్చారు. ఏదో వెళ్ళకుండా నాకు కట్ట సార్ పొద్దునే వేసుకొచ్చాయంటే ఏడుంటాయని అయిపోయినాయి అంటారు. అంతే ఉంటుంది. అయితే అదే చూసిన ఎస్వి ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తలేదు సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగానే తర్వాత సంగతి చూడాలి. కొంచెం మీరు అట్లా కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ట్ షాపులు ఉన్నాయి కదా, ఆయన ఏడేడు ఉన్నాయో ఆ బెల్ట్ షాపులు ఎటు పోతుంది అది చూసి జరసి అది చెప్తే ఇక అది గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ అవుతాం. తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు. సిండికేట్ ఏదో అంటే కాలే మాకు ఇట్లు ఇవ్వాలి అట్లు ఇవ్వాలి, బయట వాళ్ళకి ఎట్లు ఇస్తా మరి అంటే మేము లోకల్ చూసుకోవాలి. నాకు ఇవ్వాలంటే బయట వాళ్ళకి ఇస్తాం, మనం ఏం చేస్తాం. ఏ రకంగా చెప్పినా కానీ మేము కావట్లేదు అని చెప్పి సర్లే. ఇవన్నీ మనకు కొత్త వచ్చినాయి షాపులు, అనుభవం లేదు పెద్దగా. ఒక మాట సిఐ గారికి కనిపెట్టంటే సపోర్ట్ చెప్తా. ఎందుకంటే మీరు ఇచ్చొచ్చారు, మీరు పెద్ద అది మాదేం నేను ఎప్పుడు వేసిన పెద్ద బిల్డప్ ఇచ్చారు అనుకో, పార్ట్నర్ల ముందు మేము చిన్నతనం అయితే కాదు, దూరం కథ ఏం కావాలి. వాడు ఎంత లక్షిపోయావు. ఇప్పుడు అవతల నుంచి ఎవడని చెప్పిన నాకు ఫోన్ చేసి దమ్ముండాలి కదా. అవును సార్.
అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకేదో ఏవో చేసారనుకో, ఇటు తెస్తే వాళ్ళ కథ కూడా ఇదే ఉంటుంది కదా. ఎట్లుంటే ఏ రూట్ పోయేటో ఆ రూట్లో పోతాను. ఇప్పుడు నేను అర్థంగా పోయినసారి మీరు 15 లీటర్లు చేసారో నేను గట్టిగా చేయమని చెప్పాను, లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయాలని కూడా చెప్పాను. అంతే సార్, కొత్తగా నాకు చేయమని చెప్పలేదు. రైట్, ఓకే నాగదు. తర్వాత చేయండి నాకు. కానీ ఏదున్నా లోకల్ వెళ్తే అందరితో కలిసిపోవాలి. రైట్, ఓకే నాగదు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి, సిండికేట్ వ్యవహారం ఏంటి? సో మొత్తంగా చూసుకుంటే జ్యోతి, నల్గొండ జిల్లాకు సంబంధించి తుంగతుర్తి ఎమ్మెల్యే ఉన్నటువంటి మందల స్వామిని ఇప్పటికే వర్గపోరుతో సతమతం అవుతుండగా తాజాగా విడుదలైనటువంటి వీడియో ఏదైతే వైరల్ అవుతుందో దీనివల్ల పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభాస్పాలనే పరిస్థితి ఉంది. వైన్స్ సిండికేట్ నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నియోజకవర్గంలో హల్చల్ చేస్తుంది. ఇది ఇప్పటికే చాలా సందర్భాలలో మాజీ మంత్రి రామిరెడ్డి దామోదరెడ్డి వర్గానికి, మందల సామెల్ వర్గానికి పడక తీవ్ర అసంతృప్తి మధ్యన తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరాట కొనసాగుతుంది. ఇక ఇదే నేపథ్యంలో ఎమ్మెల్యే మందుల సామెల్ వైన్స్ సిండికేట్ నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో అనేది బయటికి రిలీజ్ కావడంతో నియోజకవర్గం మొత్తం కూడా ప్రస్తుతం అయితే ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక దీనికి సంబంధించి అంటే ఆ ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేసినటువంటి వీడియో ఏదైతే వైరల్ అవుతుందో దీని మీద ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు కూడా ఎమ్మెల్యే మందుల సామేల్ ఒక లిక్కర్ సిండికేటే కాదు, అదేవిధంగా ఇసుక మాఫియా నుంచి కూడా పెద్ద ఎత్తున మామూలు వసూలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడని కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇసుకను కట్టడి చేయాలని గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ఇసుకను కట్టడి చేయాలని చెప్పేసి ప్రజలంతా డిమాండ్ చేసిన ప్రక్రమంలో ఇసుక ఎట్టి పరిస్థితుల్లో కూడా రవాణా కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే తానే స్వయంగా ఇసుక మాఫియాలో ఇన్వాల్వ్ ఇసుకను ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారనే ఆరోపణలు ప్రస్తుతం నియోజకవర్గం మొత్తం కూడా వినిపిస్తుంది. ఇదే నేపథ్యంలో జరిగినటువంటి ఈ వైరల్ వీడియో ఏదైతుందో ఈ వైరల్ వీడియో ద్వారా మందుల సామెలు అయితే మరింత దిగజారిపోయే పరిస్థితి నియోజకవర్గంలో ఏర్పడిందని చెప్పవచ్చు జ్యోతి. అయితే అసలు ఖర్చులకే ఉండట్లేదు అని చెప్పేసి ఇలాంటి మామూలు వ్యవహారానికి దిగడం ఒక ఎమ్మెల్యే స్థాయి మనిషి, దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు పార్టీలో ఈ అంశం మీద ఎలా రియాక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తాం? సో ప్రధానంగా మనం చూసుకోవచ్చు, మందుల సామేల్ ఎమ్మెల్యేగా గెలవక ముందు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా ఉండి బీఆర్ఎస్ పార్టీలో చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ గాలి పెద్ద ఎత్తున వీస్తుండటంతో రాష్ట్రంలో కూడా ఆయన విజయం, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గాలి వీస్తున్న క్రమంలో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. విజయం సాధించిన మొదటి నుంచి కూడా మాజీ మంత్రి రామిరెడ్డి దామోదరెడ్డి వర్గానికి, ఆయన వర్గానికి సంబంధించి కూడా పడకపోవడంతో తీవ్ర స్థాయిలో విభేదాలు అయితే రచ్చకెక్కుతున్న పరిస్థితి ఉంది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సమావేశాలు పెట్టిన క్రమంలో మందుల సామెల్ అక్కడికి వెళ్తే కూడా మందుల సామెల్ గోబ్యాక్ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆయనను పూర్తి స్థాయిలో అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా. ఈ నేపథ్యంలో ఇసుక మాఫియాకు సంబంధించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు మాత్రమే ఇప్పటి వరకు వస్తున్నటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో అంటే డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితి ఏదైతుందో దీంట్లో పూర్తి స్థాయిలో డబ్బులు డిమాండ్ చేస్తూ వైన్స్ సిండికేట్ వద్ద ఆయనే స్వయంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నటువంటి వీడియో వైరల్ కావడంతో మాత్రం ప్రస్తుతం ఆయన ఇది ఒక్కటే కాదు, ఇంకా ఎన్ని రకాలుగా డబ్బులు ఎక్కడెక్కడ వసూలు చేస్తున్న చర్చ మాత్రం నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.